థ్యాంక్ యూ. ఏంటి బ్యాటప్ చేశా అని చెప్పేసి అనుకుంటున్నారా? హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము. ఇది నా 50 కాదు, మన 50. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ హెవ్ షోన్ మీ. ఇంకా నెక్స్ట్ టార్గెట్ 100K. ముంబై ఇండియన్స్ 100 రన్స్తో రాజస్థాన్ రాయల్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించి టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇవాళ రాత్రి సూపర్ మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్కి మస్ట్ విన్ సిచ్యువేషన్, కానీ స్ట్రాంగ్ టీంతో ఆడిపోతున్నారు అగైన్స్ గుజరాత్ టైటన్స్, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఏమంటారు, గెలవచ్చా ఎస్ఆర్హెచ్? కమ్బ్యాక్ చేయొచ్చా? మాట్లాడుకోవాలి కదా. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ brought to you by Spoda.ai. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఫస్ట్ మనం ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాం. సన్ రైజర్స్ హైదరాబాద్కి మస్ట్ విన్ సిచ్యువేషన్, గెలవాల్సిందే లేకపోతే గాని టోర్నమెంట్ నుంచి. దాని తర్వాత నిన్న మ్యాచ్ గురించి కూడా మాట్లాడదాం. ఎంఐ కన్విన్సింగ్గా గెలిచారు. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు బోత్ దిస్ మ్యాచెస్, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కదా ప్రతి మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ గురించి రివ్యూస్, మ్యాచ్ ప్రెడిక్షన్, పిచ్ కండిషన్స్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవ్రీథింగ్. మీ ముందు దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. ఫస్ట్ మనం ఇవాళ మ్యాచ్ గురించి స్టార్ట్ చేసిద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కేతో మ్యాచ్ గెలిచిన తర్వాత మాల్దీవ్స్ వెళ్ళారు ఫుల్ టీమ్ ఎక్సెప్ట్ నితీష్ కుమార్ రెడ్డి. వైజాగ్లో స్టే బ్యాక్ చేశారు ప్రాక్టీస్ చేస్తానికి. మేబీ బికాస్ మంచి ఫామ్లో టచ్లో లేదని ఈ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ సెషన్స్. నైస్ టు సీ దట్ కమిట్మెంట్ లెవెల్స్. ఆన్ ద అదర్ సైడ్ టీమ్ స్పాన్సర్షిప్ ఏంటంటే కమిట్మెంట్స్ ఉంటాయి, టోర్నమెంట్ కంటే ముందే కమిట్ అవుతారు. ఈ గ్యాప్స్ ఉంటాయి, స్కెడ్యూల్ ప్లాన్ చేస్తారు. సో వెళ్ళారు టీం మొత్తము, మంచిగా వాలీబాల్ ఆడతాం, మంచిగా ఫన్ చేశారు. సో చూడండి, హాలిడే వెళ్తే టీం మంచిగా చేయదు, అది అన్ని ఓల్డ్ స్కూల్ థింకింగ్. అది ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ఎ బ్రేక్. ఒక టీంకి కావాలి లాంగ్ టోర్నమెంట్ 2 months ఉంటుంది కాబట్టి, అది కూడా మ్యాచ్లో ఓడిపోతున్నప్పుడు జనరలీ బ్రేక్ కూడా అప్పుడప్పుడు నీకు మంచిగా హెల్ప్ చేస్తుంది, పాజిటివ్గా రీజునివేట్ అయ్యి మళ్ళీ వస్తానికి. మేబీ బ్రేక్ అలా హెల్ప్ అవ్వాలని కోరుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు మస్ట్ విన్ సిచ్యువేషన్. నేను వేరే మ్యాచెస్ గురించి మాట్లాడట్లే, ఫస్ట్ మనం మాట్లాడదాం గుజరాత్ టైటన్స్ ఇదే మ్యాచ్ గురించి. ప్లానింగ్ ఏముండాలి ఎస్ఆర్హెచ్ది. ఎనీవేస్ ఇక్కడ మీరు చూసుకుంటే వెన్యూ గురించి మాట్లాడదాము. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్నారు. ఈ సీజన్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 184. ఇక్కడ 2 పిచ్లు ఉంటాయి, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ పిచ్ ఇయర్, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ 200+ రన్స్ అవుతాయి అక్కడ. అది ఇస్తే మళ్ళీ ఎస్ఆర్హెచ్ కూడా ఫేవర్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు బ్లాక్ సాయిల్ వికెట్ ఇస్తారు. కొంచెం స్లో ఉంటుంది, మరీ కాదు, అంటే అరౌండ్ 185, 180, 190 మధ్యలో స్కోర్ అయ్యేటట్టు ఇస్తారు. ప్లస్ రషీద్ ఖాన్, సాయి కిషోర్ వీళ్ళందరూ ప్లేలో వచ్చేటట్టు ఇస్తారనమాట. ఇది అంటే కొంచెం స్పిన్ అవుతే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అంత ఈజీ ఉండదని. దట్స్ వాట్ ద స్ట్రాటజీస్ వీళ్ళు యూజ్ చేస్తారు గుజరాత్ టైటన్స్ అని నేను అనుకుంటున్నా. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, బికాస్ డియో వస్తుంది, పిచ్ కూడా బౌన్స్ ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం ప్రాబబుల్ 12కి ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. అండ్ వీళ్ళకి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ మరీ ఏం చేంజెస్ చేయరు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, మీకు తెలుసు. రాజస్థాన్ రాయల్స్ అట్లా ఇట్లా కూడా కాదు, భయంకరంగా ఓడిపోయారు వీళ్ళు. 15 ఓవర్లో కొట్టి పడేశారు వాళ్ళు. చిన్న పిల్లోడు 14 years old విధ్వంసం చేసాడు వీళ్ళతో. సో వీళ్ళ బౌలర్స్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ డెంట్ అవుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. ఒక టీం మొరాల్ అనేది డౌట్ అయింది, ఎందుకంటే టేబుల్లో అప్పుడు వాళ్ళు టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఆ మ్యాచ్ ఆడినప్పుడు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ కొట్టి ఎవ్వరికి ఇన్లే, తెలుసు కదా ఏమైందో. అయినా వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ వస్తాడు. సో ప్లేయింగ్ 12 మీరు స్క్రీన్లో చూస్తున్నారు గుజరాత్ టైటన్స్. ఆన్ ద అదర్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 12 కూడా మీరు చూస్తున్నారు. కాకపోతే సిఎస్కేతో గెలిచేసి వస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచి ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్. ఈ పిచ్ మీద కూడా సిమిలర్ టీమే ఆడిపిస్తారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఏమీ ఎక్స్ట్రా స్పిన్నర్లను ఆడిపిలేదు. సిఎస్కేతో ఆడుతున్నారు, ఫాస్ట్ బౌలర్సే ఆడారు. ఇక్కడ 4 ఆడారు, ఇక్కడ కూడా 4 ఆడాల్సి వస్తుంది. ఈ పిచ్ మీద కూడా బౌన్స్ ఉంటుంది. ఓకే, సో దట్స్ అబౌట్ ద బోత్ ద టీమ్స్. 12 అయితే ఇక్కడ ట్రావిస్ హెడ్ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద సెకండ్ బ్యాటింగ్ చేస్తే. సో ఇక్కడ చూడండి, ఈ పిచ్ నాకు ఎందుకు అనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి బాగా సూట్ అవ్వచ్చు. ఎందుకంటే బౌన్స్, మీకు ట్రావిస్ హెడ్ లాంటి బ్యాటర్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అనికేత్ వర్మ, వీళ్ళందరికీ వీళ్ళు కోరుకునేది బాగా బౌన్స్. బాల్ బ్యాట్ మీదకి వచ్చి బౌన్స్ ఉంటే వీళ్ళు హారిజాంటల్ బ్యాట్ షాట్స్ చాలా మంచిగా ఆడతారు. సో పిచ్ సూట్ అవుతుంది అనిపిస్తుంది. అయితే గుజరాత్ టైటన్స్ గేమ్ ప్లాన్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రౌండ్లో వీళ్ళు ఎక్కువ యార్కర్స్ వేయరు. టైటన్స్ ఆర్ సమ్మన్ ఆశీష్ నేనే ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారంటే మంచి లెంత్ నుంచి చేసి అక్కడి నుంచే వికెట్స్ వస్తేనే ఆ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ పనిచేస్తాయి వీళ్ళకి. సో ఎందుకంటే స్ట్రైట్ కొట్టలేము, అక్రాస్ కొట్టలేము, అలాంటి లెంత్స్ వేస్తారు, కన్సిస్టెంట్గా వేస్తారు వాళ్ళు. స్లాగ్ ఓవర్స్లో కూడా
20th ఓవర్ లాస్ట్ ఫైనల్ ఓవర్‌లో స్పిన్నర్ గూడా ఏస్తాం చూసాం మనం సాయి కిషోర్. సో, చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. టీమ్ ప్రకారం మారుస్తా ఉంటారు. పిచ్‌లు మారుస్తారు. వాళ్ళ కోచ్ గూడా చూసాం దగ్గరుండి ఎట్లా ఇన్ఫర్మేషన్స్ ఇస్తా ఉంటాడు త్వరగా. లాస్ట్ మ్యాచ్ అసలు ఏం పని చేయవు వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ అయినా. కానీ వీళ్ళు హోమ్‌లో చాలా తెలివిగా ఆడతారు. దే నో మ్యాచెస్ ఎట్లా గెలవాలో. శుభ్మన్ గిల్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. దట్ వీళ్ళ బౌలింగ్. అయితే వీళ్ళ బ్యాటింగ్‌కొస్తే టాప్ 3 హెవీ. సాయి సుదర్శన్ ఇంకా శుభ్మన్ గిల్ ప్రతి మ్యాచ్ కొడుతున్నారు వీళ్ళు. లాస్ట్ మ్యాచ్ కూడా కొట్టారు వీళ్ళు అగైన్స్ ఆర్ఆర్ స్టార్ట్ ఇచ్చారు. దాని తర్వాత బట్లర్ కూడా ఈ వెన్యూలో ఒక మ్యాచ్ గెలిపించేసాడు. ఈ గ్రౌండ్‌లో వీళ్ళు ముగ్గురు ఆర్ అన్‌స్టాపబుల్ అనుకోండి. కాపోతే ఒకటి చెప్తా మీకు. గిల్‌కి, బట్లర్‌కి ఇద్దరికి వికెట్ టేకింగ్ బౌలర్స్ ఇక్కడ ఉన్నాడు. కమిన్స్ ఇంకా మొహమ్మద్ షమి. వీళ్ళిద్దరు అవుట్ చేశారనమాట. సో, వీళ్ళిద్దరు ఆ మ్యాచప్స్ చాలా సాలిడ్ ఉండబోతున్నాయి. వీళ్ళకి తెలుసు బట్లర్‌ని అవుట్ చేశాడు షమి. కమిన్స్ గూడా. నేను దాని తర్వాత గిల్‌ని గూడా షమి బాగా అవుట్ చేశాడు. బాల్ లోపలికి 2 సార్లు అవుట్ చేశాడు. సో, దే నో వాళ్ళకి అలవాటు. బట్లర్‌ని కమిన్స్ అవుట్ చేశాడు 2 సార్లు. సో, వీళ్ళకి ఎట్లా అవుట్ చేయాలో తెలుసు వీళ్ళిద్దరిని. సో, అదో అడ్వాంటేజ్ కింద మారొచ్చు. కానీ ఇక హెడేక్ ఏంటంటే సాయి సుదర్శన్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీ మ్యాచ్ రన్స్ కొడుతున్నాడు. తనకి విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పోటీ నడుస్తుంది. మీకు తెలుసు గదా! అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఏంటంటే సాయి సుదర్శన్ ఎక్కువ ఛాన్సెస్ తీసుకోడు. మెల్లిగా ఆడతాడు. స్ట్రెయిట్ బ్యాట్ ఆడతాడు. సడెన్‌గా ఇట్లా ఎనకాల కొట్టేస్తాడు. బౌలర్ ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు. ఒక ఫార్ములా ఉంది తనకి ఫాలో అవుతున్నాడు. పని చేస్తుంది. కన్సిస్టెంట్‌గా రన్స్ కూడా వస్తున్నాయి. మళ్ళా డీసెంట్ స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. 140, 150. సరే చూద్దాం ఎట్లా ఆపుతారో. ఎస్ఆర్‌హెచ్‌కి బాగా ప్లాన్స్ ఉండాల్సొస్తుంది. మంచి షమి ఎందుకో తీస్తే కమిన్స్ వీళ్ళిద్దరి నుంచి ఎవరో అవుట్ చేస్తారు అనిపిస్తుంది నాకు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సీ వాట్ హ్యాపెన్స్. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ ఆడతాడా లేదా చూద్దాము. దాని తర్వాత షారుఖ్ ఖాన్, రాహుల్ తివాతియా, షనక, రషీద్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. సో, దే హ్యావ్ ఎ గుడ్ బ్యాటింగ్ లైనప్ డీసెంట్. మంచిగుంది. ఆ టాప్ 3 త్వరగా అవుట్ చేస్తే ఇక్కడ కూడా హోల్ ఉంది. అది సంగతి. సో, ఇట్లా బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే నాకు అది అర్థమవుతుంది. ఓకే. సన్‌రైజర్స్ హైదరాబాద్ వైపు వచ్చేద్దాం. మనకు తెలిసిన విషయమే. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ ఫైర్ అవ్వాల్సొస్తుంది. ఇంకా దేర్ ఈస్ నో అదర్ గో. ఇట్స్ హై టైమ్ మస్ట్ విన్ సిట్యుయేషన్. అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆడాలి. పిచ్‌లో బౌన్స్ ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా మంచి సూట్ అవుతుంది. అభిషేక్ శర్మ వీళ్ళందరికీ ఐ థింక్ ట్రావిస్ హెడ్ అందరికంటే ఎక్కువ సూట్ అవుతుంది. గుర్తుందా ఇక్కడే వరల్డ్ కప్ ఫైనల్ సెంచరీ కొట్టింది. సో, ట్రావిస్ హెడ్‌కి ఫేవరెట్ గ్రౌండ్ ఇది. నరేంద్ర మోడీ స్టేడియం తెలిసిన విషయమే. హెన్రీ క్లాసెన్ అందరికీ సూట్ అవుతుంది. సో, బ్యాటింగ్‌లో నాకు ప్రాబ్లమ్ లేదు. ఈ పిచ్ మీద అందరూ ధూమ్ ధామ్ చేసేస్తారు మంచిగా. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికొస్తే మొహమ్మద్ షమి అండ్ ప్యాట్ కమిన్స్ ఆర్ బౌలర్స్ టు వాచ్ అవుట్ ఫర్. డెఫినెట్లీ ఈ పిచ్ మీద చాలా మంచిగా ఏస్తారనిపిస్తుంది. అండ్ దట్స్ అబౌట్ గేమ్ ప్లాన్స్. ఏం అంత డిస్కస్ చేసే అవసరం లేదు. ఫాస్ట్ బౌలర్స్ మంచి బౌన్సర్స్ వేయాలి ఈ పిచ్ మీద. బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఎక్కువ యార్కర్స్ వేయద్దు ఈ పిచ్ మీద. అది గుర్తుపెట్టు. దిస్ ఈజ్ నాట్ ఎ యార్కర్ లెంత్ పిచ్. నేను వేరే చోట చెప్తా మంచి వైడ్ యార్కర్స్ చేయాలి స్టంప్ మీద. దిస్ ఈజ్ నాట్ దట్ పిచ్. ఇక్కడ లెంత్ బాల్స్ వేస్తేనే వికెట్స్ వస్తే ప్యాట్ కమిన్స్ అండ్ షమి అదే వేసి వికెట్స్ తీస్తారు. అందుకని ఈ పిచ్ బౌలర్స్ కూడా సూట్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఉనత్కర్ అండ్ హర్షల్ పటేల్ కూడా. హర్షల్ పటేల్ కూడా స్లోవర్ వన్స్ వేస్తాడు. గ్రిప్ అవుతాయి. తను కూడా వికెట్స్ తీసే ఆపర్చునిటీ ఉంది. ఓకే. ఎనీవేస్ ఇప్పుడు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ గురించి చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇటువైపు గిల్, సాయి సుదర్శన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళు ముగ్గురు ఇంపార్టెంట్ బౌలర్స్ కింద వాడతారు. మారచ్చు ఇక్కడ అంటే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ముగ్గురు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్. వీళ్ళు ముగ్గురికి వెళ్తున్నా. ఫారెన్ ప్లేయర్స్కి వెళ్తున్నా. ఈసారి మ్యాచ్ గెలిపించాలంటే ఈ పిచ్ మీద బౌన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ముగ్గురే చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్ గెలవాలంటే. ఓకే. మ్యాచ్ విషయానికి వచ్చేద్దాం. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఎట్లయితే టేబుల్లో మీరు చూస్తున్నారు పొజిషన్, గుజరాత్ టైటన్స్ సమ్వేర్ పైన ఉన్నారు. చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు. అవుట్‌స్టాండింగ్ క్రికెట్. స్ట్రాటజీస్ చాలా బాగున్నాయి. కానీ ఇందాక చెప్పినట్టు ఈ పిచ్ ఎందుకో నాకు హైదరాబాద్‌కి సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఫారెన్ ప్లేయర్స్ మంచిగా ఉన్నారు ఎస్ఆర్‌హెచ్ దగ్గర. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? విల్ సన్‌రైజర్స్ స్టే అలైవ్? ఈ మ్యాచ్ గెలిచి కంటిన్యూ చేస్తారా ఆ రన్? ఇంకా ఆ హోప్స్ అలైవ్ ఉంటాయా? ఏమంటారు చెప్పండి. లేకపోతే ఇక్కడ గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా? కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ రివ్యూ ఆఫ్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం నిన్న యాక్చువల్లీ ముంబై ఇండియన్స్‌తో ఏమైంది? 100 రన్స్‌తో గెలిచారు సడన్‌గా. అవుట్‌స్టాండింగ్. ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ 100 రన్స్‌తో గెలిచి ఆర్ఆర్‌తో టేబుల్‌లో నెంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే టాస్ గెలిచారు ఆర్ఆర్, సెకండ్ బ్యాటింగ్ అన్నారు. రైట్ డెసిషన్. కానీ దాని తర్వాత ఒక్క బాల్ లేకపోతే ఒక ఓవర్ కూడా అసలు ముంబై ఇండియన్స్ గెలవదు ఈ మ్యాచ్ అని అనపడలే. అసలు రాజస్థాన్ ఎక్కడ గేమ్‌లోనే లేదు. డైరెక్ట్ మొత్తం డామినేషన్.
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంఐ చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 100 రన్స్ ప్లస్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. రికెల్టన్ చాలా మంచిగా ఆడాడు. రోహిత్ శర్మ కొంచెం సెకండ్ ఫీల్డ్‌లో ఆడాడు ఇవాళ. ఎందుకంటే పిచ్ కొంచెం బౌన్స్ తక్కువ ఉండింది. అందుకని కొంచెం టైం తీసుకున్నాడు. అడ్జస్ట్ అయ్యాడు. నాకు చాలా నచ్చింది. చూడండి లాస్ట్ 4 మ్యాచెస్‌లో 350s కొట్టాడు. మంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. డిటర్మినేషన్ కనిపిస్తుంది రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో. సూపర్ పర్ఫార్మెన్స్ అందుకొని వస్తుంది చూడండి బ్యాటింగ్. రికెల్టన్ ఔట్‌స్టాండింగ్ నాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. ఎందుకంటే డామినేట్ చేశాడు. 60+ రన్స్ కొట్టాడు. టాప్ స్కోర్ కూడా తనే మంచిగా ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత 100 రన్స్ పార్ట్నర్‌షిప్ తర్వాత ఎట్లయితే సూర్య ఇంకా హార్దిక్ పాండ్యా ఆడారు కదా! సూర్య అయితే అసలు ఒక షాట్ ఇట్లా కొట్టాడు ఆఫ్ సైడ్. ఆ షాట్‌ని ఏం పిలవాలో కూడా అర్థం కాలేదు కామెంటరీలో. అట్లాంటి షాట్ ఆడాడు. అండ్ బ్రిలియంట్ బౌలర్‌ని ఆర్చర్ బౌలింగ్‌ని ఎట్లయితే పడి కొట్టాడో షాట్లు మధ్వాల్ బౌలింగ్‌లో కొట్టాడు. మధ్వాల్ లాస్ట్ ఓవర్ మంచిగా ఏసాడు. అయినా చూడండి 210 రన్స్ దాటిన తర్వాత స్కోర్ చాలా కష్టం. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సాలిడ్ పవర్‌ఫుల్ ఫినిష్ ఇచ్చాడు. తను కూడా బ్రిలియంట్. 48 కొట్టాడు మా సూర్యకుమార్ యాదవ్. హార్దిక్ పాండ్యా కూడా మంచి రన్స్ కొట్టాడు. కానీ మొత్తానికి ఇద్దరు 48 కొట్టారు. 217కి ఆగింది బండి 20 ఓవర్స్‌లో ఎంఐది. చాలా కొట్టేశారు. ఇన్ రిప్లై ఆల్ ఐస్ వేర్ ఆన్ ద యంగ్ 14 ఇయర్ ఓల్డ్ వైభవ్ సూర్యవంశీ. కాకపోతే సెకండ్ బాలే అవుట్ అయిపోయాడు. లాఫ్ట్ కొడతానికి వెళ్ళాడు. అదంటే చాలా టూ క్లోజ్ ఉండేది. బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వలే. ఇన్సైడ్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది కొంచెం బాటమ్. అండ్ మిడ్ ఆన్ ఫీల్డర్ తీసేసుకున్నాడు క్యాచ్. చాలా వైడ్‌గా పెట్టాడు హార్దిక్ పాండ్యా. మంచి ఫీల్డ్ సెట్ చేశారు. చూడండి ఎంఐ మంచి ప్లానింగ్ చేస్తారు. మొత్తానికి యంగ్‌స్టర్ అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత మెయిన్ వికెట్ పడింది. ట్రెంట్ బోల్ట్ వచ్చి అక్కడ యశస్వి జైస్వాల్ వికెట్ తీశాడు. బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఎక్కువ బౌన్స్ అవ్వలే. పుల్ కొడతానికి వెళ్ళాడు. మంచి ప్లానింగ్. అంటే స్టంప్ మీద వేయాలి. యశస్వి జైస్వాల్ ఏం షాట్ కొడతాడు. 6 కొట్టినా పర్వాలే ఆ లెంత్ వేయాలని. అది కన్సిస్టెంట్‌గా హిట్ చేశాడు. బాల్ బౌన్స్ అవ్వలేదు. స్టంప్స్‌కి తగిలింది. బోల్డ్. మ్యాచ్ ఖతం. ఇంక అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. బూమ్రా వికెట్లు తీశాడు. బోల్ట్ వికెట్ తీశాడు. పవర్ ప్లేలో 5 వికెట్లు పడిపోయినాయి. అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. మొత్తానికి 100 రన్‌లతో గెలిచారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇందాక రికెల్టన్‌కి వచ్చింది. ఔట్‌స్టాండింగ్ బౌలింగ్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. ఇందాక చెప్పినట్టు అందరు మంచి వికెట్స్ తీసుకున్నారు. అండ్ టు బి ప్రిసైజ్ ఐ విల్ టెల్ యూ బోల్ట్ 3, బూమ్రా 2, హార్దిక్ పాండ్యా 1, కరణ్ శర్మ కూడా పర్వాలే. ఒక వికెట్ మంచిగా తీసుకున్నాడుగా. 2 వికెట్లు కొంచెం షార్ట్ పిచ్ అటు ఇటు వచ్చింది. ఎనీవేస్ హీల్ ఆల్సో బీ హ్యాపీ. సో కన్విన్సింగ్ విక్టరీ. టేబుల్లో నెంబర్ 1కి వెళ్ళిపోయారు. మేము ఎప్పుడో ప్రెడిక్ట్ చేసాం మీకు గుర్తుంటే ముంబై ఇండియన్స్ టేబుల్లో పైకి వస్తుందని చెప్పేసి జస్ట్ ఒక 7-8 డేస్ ముందే మనం చేసినప్పుడు టేబుల్. అట్లనే జరిగింది. ఇక ఎంఐ పైకి వచ్చింది. ఎంఐ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ అలాంగ్ విత్ ఆర్సీబీ. నేను ఇప్పుడు ప్రెడిక్ట్ చేస్తున్నా ఎంఐ ఇంకా ఆర్సీబీ టాప్ 2లో ఫినిష్ అవ్వచ్చు. లీగ్ ఫేజ్ ఎండ్ అయ్యే లోపల చూద్దాం మరి అది అవుతుందా లేదా. ఎనీవేస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్. మరి మీరు కమెంట్ చేయండి టేబుల్లో టాప్ 2లో ఎవరు ఫినిష్ అవ్వచ్చు దాని గురించి కూడా ఈ మొత్తం ఐపీఎల్ లీగ్ ఫేజ్ అయ్యే లోపల. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.